మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులుగా కొన్ని విషయం చెప్పండి. 2004 ముందు ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి దొంగ ఓట్లు, ఎలక్షన్ కమిషన్ చాలా దొంగ ఓట్లను తీస్తే ఈ దేశంలోకే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపితే ఎంత ఉంటుందో అంతకు మించి ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా చాలా విషయాలు బయటపడ్డాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. 2019లో సేవామిత్ర అని ఒక యాప్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించేటటువంటి కుట్ర ఓటు చేశారు. ఫామ్ 7 అనుకుంటాను, దాని ద్వారా తొలగించేటటువంటి కుట్ర ఓటు చేశారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఎన్యుమరేషన్ ఫాములు కూడా ఇవ్వకుండా ఇచ్చినట్టుగా నమోదు చేసుకుంటూ కుట్రలకు దిగినటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ తరపున ఎంత అప్రమత్తంగా ఉంటారనేది చాలా ముఖ్యం. ఏం చెప్తారు? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, ముందు అసలు మన ఓటు హక్కుని పోకుండా చూసుకోవాల్సినటువంటిది. ఇది ఏ పార్టీ అనేది కాదు, పార్టీలకు అతీతంగా ఓటు హక్కు అనేది మన ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు. రాజ్యాంగం మన ప్రజాస్వామ్యంలో మన ఓటు ద్వారానే మనం ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నా, ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టాలన్నా ఆ ఓటు అనేది వజ్రాయుధం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ముందు తన ఓటుని ఒక అవసరం అయితే బయట ఎక్కడన్నా వేరే రాష్ట్రాల్లో ఉన్నా ఒక రోజు వచ్చైనా ఇక్కడ ఆ ఓటు హక్కుని ఏదైతే నిలుపుకోవాలన్నటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎక్కడో బయట ఉంటే మీ ఓటుని లేపేస్తారు. ఎందుకంటే అధికార పార్టీ ఈరోజు అనేక కుట్రలు ఎలా పనిద్దో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ ప్రాసెస్లో భాగంగా అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సేవామిత్ర అనేటటువంటి యాప్ని తీసుకొని వచ్చి ఓట్లన్నింటినీ తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. దాని తర్వాత మొన్న ఈ మధ్య కూడా మనమిత్ర అని ఒకటి తీసుకొని వచ్చి పౌరుల డేటా అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. దాని తర్వాత ఐటీ గ్రిడ్కి ఇచ్చేసారు. ప్రైవేట్ సంస్థకి మన డేటా మొత్తం ఇచ్చారు. అప్పుడు మన కోర్టు ఆ రోజు 2019 ఎన్నికలప్పుడు కోర్టుకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్లన్నీ మళ్ళీ తెచ్చుకోగలిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే దాంట్లో డెప్త్ గా వెళ్తాం కాబట్టి చెప్తాం. హఫీజ్ ఖాన్ గారు చెప్తున్నారు 90% వరకు ఇచ్చేసాము ఎన్యుమరేషన్ ఫామ్ అని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో 50 to 60% కూడా జరగట్లేదు. అదే దాంట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు వీళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ పౌరుల డేటాని అంటే వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అన్నింటినీ తీసుకోవడం కోసం myparty-dashboard.com అని ఒకటి పెట్టారు 2023లో. ఇదే తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారో తెలుసుకొని దాన్ని ఏదో ఒక విధంగా ఓట్లు తొలగించే కార్యక్రమం కోసం పిటిషన్లు పెట్టడము, ఏదైతే అప్లికేషన్లు, సో లేదంటే ఓట్లని ఉన్న వైసీపీ ఓట్లను తొలగించడం ఈ కార్యక్రమానికి. ఇప్పుడు చూస్తే మైటీడీపీ అనే యాప్, దాంట్లో మైటీడీపీ పాస్పోర్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో క్లియర్గా ఎన్యుమరేషన్ ఫామ్ను అప్లోడ్ చేస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫాము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు అప్లోడ్ చేయాలి? నాట్ బిఎల్ఓ అప్లోడ్ చేయాలి. బిఎల్ఓ అంటే గవర్నమెంట్ తరఫున ఉండేటటువంటి రిప్రజెంటేటివ్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్. బిఎల్ఏ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్ ఫర్ పార్టీ. ఏ పార్టీ అయితే ఆ పార్టీ. కానీ ఆ ఏజెంట్ అంటే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ వాళ్ళ యాప్లో డైరెక్ట్గా ఎన్యుమరేషన్ ఫామ్ని అప్లోడ్ చేసుకుంటూ మరికొన్ని వివరాలు కూడా వెళ్ళి సేకరిస్తూ మీది ఏంటి, క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఏ పార్టీ సింపథైజరు, ఈ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇతను ఈ పార్టీ సింపథైజర్ అయితే దీన్ని తీసేయించేటటువంటి కార్యక్రమం. ఇంకా ఎంత దారుణంగా దీంట్లో జరుగుతుందంటే, ఇప్పుడు ఇందాక హఫీజ్ ఖాన్ అన్న చెప్పినట్టు 90% ఏదైతే బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసామని చూపిస్తున్నారు. ఏది? ఎన్యుమరేషన్ ఫామ్. కొన్ని చోట్ల 99% అయినాయి అని చెబుతున్నారు, కొన్ని చోట్ల 99% అయినాయి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు 50% కూడా ఎక్కడ కాల. ఎందుకు? అది అయితే మీరు అన్నట్టుగా డిజిటలైజేషన్ కావాలి కదా, ఇమీడియట్ గా దాంట్లో డిజిటల్ అయితేనే దానికి అది ఇచ్చినట్టుగా మనకు లెక్క. ఎక్కడ డిజిటల్ ఆల్మోస్ట్ 90% అవ్వాలి. ఎందుకు? 10% ఎక్కడైనా బయట ఉంటారు. ఓ నియోజకవర్గంలో 10,000 ఓటర్లో ఎంతమంది 20,000 బయట ఉంటారు, మిగిలినందరూ యాసిడ్ ఇంట్లోనే ఉంటారు కదా. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇచ్చింది ఒక బూత్ పరిదే కదా, నియోజకవర్గం అంతా తిరగడు కదా. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇప్పుడు 19 రోజులు అయింది ఈశ్వర్ గారు. జూన్ 15 స్టార్ట్ అయింది ఇది. ఏదైతే జూన్ 15 జూలై 15 వరకు 14 అనుకోండి. సో ఇప్పటికి 19 రోజులు అయితే ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనే దాని మీద ఇప్పటి వరకు ఎక్కడ 50% కూడా వాళ్ళు వెళ్ళి మాన్యువల్ గా ఇచ్చింది లేదు. కానీ ఆన్లైన్ ఏం చేపిస్తున్నారు, 90% ఇచ్చాం, 98 ఇచ్చింది లేదు, ఇంత ముగించాము, ఆలస్యమైంది అనుకోవాలన్నా, కుట్రపూరితంగా ఇవ్వట్లేదు అనుకోవాలా. ఇది కదా పాయింట్. దాన్ని ఏంటంటే వాళ్ళు ఇవ్వకుండా ఇచ్చామని చెప్పి ఏదైతే అంటే టార్గెటెడ్ గా కొంతమందికేనా, అక్కడే అసలు లాజిక్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇంటింటికి బిఎల్ఓలు వెళ్లకుండా బిఎల్ఓ దగ్గర ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ని టీడీపీ వాళ్ళ ఆఫీస్ దగ్గర పెట్టుకుని, కొన్ని చోట్ల ఏమో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆఫీస్ దగ్గర బిఎల్ఓ కూడా అక్కడే కూర్చుంటాడు. బిఎల్ఓ అక్కడే కూర్చొని వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ డిజిటలైజేషన్ లో
తెలుగుదేశం అని ముందు అప్లోడ్ చేస్తారు, కూటమి పార్టీలకు సంబంధించిన సానుభూతి పనులన్నీ ముందు ఎక్కిచ్చేస్తున్నారు. సో అప్లోడ్ అలా ఉండదు కదా, యాస్టీగా మీరు తీసుకున్న ఆర్డర్ ప్రకారం అప్లోడ్ ఉండాలి. అదొకటి. రెండో అంశం ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని చోట్ల సచివాలయంలో కూర్చొని, సచివాలయంలో తెలుగుదేశం బూత్ లెవెల్ ఏజెంట్ కూర్చుంటాడు, బిఎల్ఓ అక్కడే కూర్చుంటాడు, మీరు ఇక్కడికి రండి అని చెప్పి వాళ్ళని పిలుస్తున్నారు. పిలిచి కొన్ని చోట్ల బెదిరింపులు దిగటం, మీరు అయిపోతే మీకు ఏం రాదు సో అని చెప్పి మొత్తం ఇవన్నీ తీసుకోవటం. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినట్టుగా మనకు ఒక అక్నాలజ్మెంట్ ఇవ్వాలి. ఏది ఎన్యూమరేషన్ ఫామ్, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అక్నాలజ్మెంట్ కూడా వీళ్ళు తీసేసుకెళ్ళిపోతున్నారు. అప్పుడేంటి రేపు పొద్దున మీరు ఓటు పోయింది అనుకోండి, అడగడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏ ఉంటది? ఈ రెండు బిఎల్ఓ తీసుకొని వెళ్ళిపోతే మన దగ్గర అక్నాలజ్మెంట్ ఫామ్ కూడా, మీరు రేపు పొద్దున ఓటు పోతే అడగడానికి ఇంకా అవకాశం ఎక్కడ ఉంటది?